వచ్చేసి గుంటూరు నుండి నందివెలుగుకి వెళ్ళే వైపు ఉన్న ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్‌కి సంబంధించి లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, కొన్ని స్లాబుల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ గుంటూరు వైపు కొన్ని స్లాబులు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే తెనాలి వైపు కొన్ని స్లాబులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నయి వచ్చేసి ఇక్కడ ఆర్ఓబీ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ ఆర్ఓబీ పోర్షన్‌కి అటువైపు ఒక 2 స్లాబులు, ఇటువైపు ఒక 2 స్లాబులైతే పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఈ నందివెలుగు ఫ్లైఓవర్ మొత్తం 811 మీటర్ల వరకైతే ఉంటుంది. ఆర్ఓబీ పోర్షన్ వచ్చేసి 48 మీటర్ల వరకైతే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్‌కి మొత్తం 21 పిల్లర్‌లైతే ఉంటాయి. ఈ 21 పిల్లర్‌లకు సంబంధించిన ఆల్మోస్ట్ నిర్మాణ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇటువైపు మీకు కనిపిస్తున్న అప్రోచ్ ర్యాంప్ ఏదైతే ఉందో, ఇదొచ్చేసి నందివెలుగు వైపు ఉండే అప్రోచ్ ర్యాంప్ అనమాట. ఈ అప్రోచ్ ర్యాంప్ పనులైతే స్టార్ట్ చేశారు. ఇప్పుడిప్పుడు ఏంటంటే, ఇక్కడ మొత్తం గ్రావెల్ వేసుకోవడం కానివ్వండి, ఇయన్నీ చేశారు. ఆ గ్రావెల్ ఏసుకున్న తర్వాత ఇప్పుడు పీసీసీ వేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 2 లైన్స్‌గా అయితే ఉంటుంది. 2 వైపులా ఫుట్‌పాత్‌లు కూడా ఉంటాయి. ఒక్కొక్క ఫుట్‌పాత్ వచ్చేసి 2.25 మీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. 2 వైపులా